కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు అన్నారక్క, ఎట్లుంది 6 గ్యారెంటీలు అమలు? మీరు 10 సంవత్సరాలు చేసి ఇయ్యలేదు. ఇప్పుడు 6 గంటలు మెల్లమెల్ల రెండో సంవత్సరమేనా మెల్లమెల్లకి ఇస్తారు ఆయన. మరి ఈయన 1000 కోట్ల అప్పులు చేసిపోయే ఆయన చేయడా? అదే ఎందుకు తెలియదండి. న్యూస్ చూసినాకనే మాట్లాడతాం. ఆయన ఇంతకుముందు అప్పులు ఉంటేనే కదా ఆయన తెచ్చి, మరి ఆయన ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడు? ఆయన ఇంట్లో నుంచి తెచ్చి పెడతాడు? మన జనాలు అందరిని చాదాలి కదా. పాలకుర్తిలో మళ్ళీ తొర్రులో ఓట్లు వస్తున్నాయి కదా, సో ఎట్లుంటది మరి ఓట్లలో? అది ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, ఖచ్చితంగా మళ్ళా వస్తుంది, తప్పకుండా వస్తుంది. అదే మా ఎమ్మెల్యే అందరిని బాధలు కనుక్కుంటూనే ఉంటది, చిన్న పెద్ద అనేది ఏం తేడా లేదు ఆమెకు. ఆయన మంచి వ్యక్తో కాదో నాకైతే తెలియదు, మంచోడే, కానీ వాళ్ళ వరకే చూసుకున్నాడు, పోలేదు లీడర్ల వరకే, వాళ్ళ వరకే చూసుకున్నాడు తప్ప ఈ పేదోళ్ళ వరకు ఆయన పెట్టిన వస్తువు ఒక్కటి కూడా అందలేదు, ఒక్కటి కూడా మా పేద వ్యక్తుల కాడికి వెళ్ళలేదు, రాలేదు కూడా. ఇప్పుడు సన్న బియ్యం బాగానే ఉన్నాయి అంటున్నారు, ఫ్రీ బస్సులో గొడవలు అవుతున్నాయని కొంతమంది అంటారు, నిజమే? ఇక ఆడవాళ్ళు అంటే ఎట్లుంటారు తెలుసు కదా, 33 కలిసి 3 చీకలు కలిసి ఉండే అన్నట్టు ఆడగుళ్ళమే అట్లాంటిది.